సాధారణంగా శివాలయాల్లో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. కొన్ని చోట్ల శివుడు పార్వతీ సమేతంగా దర్శనమిస్తాడు. మరికొన్ని ఆలయాలలో శివుడు సతీ సమేతంగా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామితో కలిసి దర్శనమివ్వటం చూస్తుంటాం. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా శివుడు స్త్రీ రూపంలో, అందున ఒక గోపిక రూపంలో కనిపించటం అరుదైన విషయం. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుంది, ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. గోపేశ్వర మహాదేవ్ ఆలయం సుమారు 5300 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం నాటిదని అంటారు. ప్రసిద్ధ గోపేశ్వర మహాదేవ ఆలయం గురించిన ప్రస్తావన శ్రీమద్ భాగవతంలో ఉంది. మహాదేవుడు స్త్రీ రూపంలో దర్శనమిచ్చే అద్భుతమైన ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది. భక్తులను ఆశ్చర్యపరిచే ఈ అద్భుతం బృందావనంలోని గోపేశ్వర్ మహాదేవ్ ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయంలో శివుడు గోపిక రూపంలో కూర్చొని దర్శనమిస్తాడు. మహాదేవుడు స్త్రీలా దర్శించగలిగే ఏకైక ఆలయం ప్రపంచంలో ఇదేనేమో. గోపేశ్వర మహాదేవ్ మందిరాన్ని శ్రీకృష్ణుడి మునిమనవుడు అయిన వజ్రనాభుడు నిర్మించాడని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఒకసారి పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా బృందావనంలో శ్రీకృష్ణుడి వేణునాదం విని మంత్రముగ్ధులై కైలాసం వదిలి బృందావనంలోకి శ్రీకృష్ణుడి రాసలీలను తిలకించటానికే వచ్చాడు. అప్పుడు కృష్ణుడు లక్షలాది మంది గోపికలతో రాసలీలలో పాల్గొనటం చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో శివునికి కూడా శ్రీకృష్ణునితో రాసలీలలో పాల్గొనాలనే కోరిక కలిగింది. కానీ అక్కడ ఉన్న గోపికలు కేవలం మహిళలు మాత్రమే శ్రీకృష్ణునితో రాసలీలలో పాల్గొనాలని, పురుషులకు ప్రవేశం లేదని శివునికి ప్రవేశం నిరాకరించారు. శ్రీకృష్ణునితో రాసలీలకు అవకాశం దొరకలేదని విచారించిన శివుడు ఎలాగైనా ఈ రాసలీలలో పాల్గొనాలని తన కోరికను జగన్మాత పార్వతికి తెలియజేశాడు. అప్పుడు జగన్మాత పార్వతి పరమశివుని యమునామాత వద్దకు పంపింది. మహాదేవుని కోరికను గమనించిన యమునాదేవి శివుణ్ణి గోపికగా అలంకరించింది. అప్పుడు మహాదేవుడు గోపిక రూపంలో శ్రీకృష్ణుణ్ణి చేరి రాసలీలలో పాల్గొని ఆనందించాడు. శ్రీకృష్ణునితో రాసలీలలు చేస్తున్న శివుణ్ణి చూసి పార్వతి పరవశించిపోయింది. ఆమెకు కూడా రాసలీలలో పాల్గొనాలన్న కోరిక కలిగింది. అయితే పురుషుడైన శివుడు బృందావనంలోకి వెళ్లి స్త్రీగా మారాడు కాబట్టి తాను కూడా రాసలీలలో పాల్గొంటే పురుషుడిగా మారతానేమోనని సందేహించి పార్వతీదేవి తలుపు బయట కూర్చొని శివుడిని బయటకు రమ్మనమని సైగలు చేయటం ప్రారంభించింది. ఆ సమయంలో గోపిక బదులు ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయటం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు. బృందావనంలో తనతో రాసలీలలో పాల్గొన్న గోపిక రూపంలో శివును శ్రీకృష్ణుణ్ణి గుర్తించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపిక రూపంలో ఉన్న మహాదేవుణ్ణి పూజించి గోపిక రూపంలో బృందావనంలోనే కొలువై ఉండమని కోరాడు. శ్రీకృష్ణుని అభ్యర్థనను మహాదేవ్ అంగీకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుని ప్రియసఖి రాధ శివుని గోపిక రూపానికి గోపేశ్వర్ మహాదేవ్ అని పేరు పెట్టింది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ గోపిక రూపంలో వెలిసిన మహాదేవ్ ఆలయం బృందావనంలో ఉంది. శరదృతువులో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి శివయ్యను అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారు. ఈ సమయంలో శివయ్యను దర్శించుకొని అనుగ్రహం పొందటానికి భారీ సంఖ్యలో భక్తులు గోపేశ్వర మహాదేవ్ ఆలయానికి చేరుకుంటారు.